audience. Check. Requesting the camera team, please ఒక couple of steps వెనక తీసుకోండి. అక్కడ క్రౌడ్లో కూర్చున్న వాళ్ళకి ఎవ్వరికి ఏం కనిపించట్లేదు. సో రిక్వెస్టింగ్ ది కెమెరా టీమ్, మాకు తెలుసు ఎన్నిసార్లు క్యాప్చర్ చేసినా యూ వోంట్ బీ సాటిస్ఫైడ్. దీనికి సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఐ అండర్స్టాండ్. రిక్వెస్టింగ్ ది కెమెరా టీమ్ టు స్టెప్ బ్యాక్. థ్యాంక్ యూ. ఓకే అక్కడే సౌండ్ బాగుంది, ఎక్కడికి వస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, సౌండ్ బెటర్గా ఉంది కదా, అందరికీ వినిపిస్తుందా? కార్నర్ వారికి కూడా గుడ్. ఫోటోగ్రాఫర్స్ నీల్ డౌన్ అవ్వండి, లేదా స్టేజ్ కింద కూర్చోండి, సో దట్ అటు ఉన్నటువంటి నా మిత్రులకి, నా ఆప్తులకి నేను కనబడతాను. ప్లీజ్, ఐఎమ్ సీరియస్. దిగండి కిందకి. అండ్ సెక్యూరిటీ ఎవరు కూడా నించోవద్దు, కూర్చోండి. నథింగ్ విల్ హ్యాపెన్ హియర్. ఈ 180 degrees ఎవరు ఉండకూడదు నాకు. థ్యాంక్ యూ అండ్ గుడ్ ఈవినింగ్. ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు దేశ విదేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి ఇక్కడ విచ్చేసి ఈ హైదరాబాదులో తెలుగు వారిని కలుసుకుంటూ తెలుగు వారిలో ఉన్న ఔత్సాహికుల్ని, యంగ్ ఎంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే ఆ వచ్చే రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఆ రిజల్ట్ మనకే కాకుండా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మనం ఉండే ఇతర దేశాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందన్న విస్తృతమైనటువంటి విశాలమైన దృక్పథంతో ఈ రోజున ఇక్కడికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఇంత చక్కగా, ఇంత ఎలక్ట్రిఫైయింగ్గా, ఇంత ఎనర్జెటిక్గా జరుగుతూ ఇంతమంది ఈరోజు సమావేశమై మిమ్మల్ని చూస్తుంటే ఆప్తా సభ్యులు కాదు, నా ఆప్తులు అనిపిస్తుంది. అలాంటి ఆప్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొన్ని సభలకు వెళ్ళినప్పుడు ఏదో ముక్తసరిగా, మొక్కుబడిగా ఉంటుంది, కానీ ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఫీలింగు, మీరంతా నా కుటుంబ సభ్యులు, ఒక పండుగ పురస్కరించుకుని నన్ను ఇక్కడ ఆహ్వానించారనిపిస్తుంది. అంత ఆహ్లాదంగా ఉంది, అంత ఆనందంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ నా మీద వారికి ఉన్న అభిమానం, ఈ తెలుగు మీద ఉన్న అభిమానం, ఈ దేశం మీద ఉన్న అభిమానం ప్రతి ఒక్కరి కళలో సుస్పష్టంగా కనబడుతూ ఉంది. అండ్ దానికి గాను ప్రతి ఒక్కరికి నాకు ఇస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన స్వాగతానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందు ధైర్యం కావాలి, గట్స్ కావాలి. ఇంతమందిని ఇక్కడికి వచ్చి, మనం అమెరికా నుంచి 10 మంది వచ్చి ఇక్కడ ఇంతమందిని మనం కలవగలమా? మన ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది వస్తారా? మన ఆంతర్యాన్ని, మన ఎయిమ్ని, మన ఫ్యూచర్, మన యొక్క ధ్యేయాన్ని అర్థం చేసుకుని వస్తారా అన్నటువంటి వీరందరికి కూడా వీళ్ళ అనుమానాలని, వీళ్ళ పటాపంచలు చేస్తూ ఇంతమంది తరలి రావడం అనేది నిజంగా ఈ యంగ్స్టర్స్కి, ఎవరైతే దీని వెనకాల ఈ సంవత్సరం ఉన్నారో, దీనికి ఈ కమిటీలో ఉన్నారో, ఈ ఎగ్జిక్యూటివ్ బాడీగా ఉన్నారో, వాళ్ళందరికీ ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తున్నారు. అండ్ నా ఈ రాకకు కూడా ప్రధానమైన కారణం వాళ్ళని ఉత్సాహపరచాలి, వాళ్ళు అనుకున్న ఎయిమ్ నెరవేరేలాగా ఉండాలి. తద్వారా ఎంతోమంది ఔత్సాహికులకు ఇది ఊతంగా ఉండాలి. భవిష్యత్తులో వాళ్ళకి ఇది మరింత ఎత్తులకు ఎదిగేందుకు గాను వాళ్ళు అనుకున్నటువంటి ఆయా సంస్థలు కానీ, ఆయా ఎంటర్ప్రెన్యూర్లు కానీ, ఆయా కంపెనీల్లో కానీ వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావడానికి దోహదపడి ఒకరినొకరు భుజం కాస్తూ, ఒకరికొకరు చేదుడు వాదోడుగా ఉంటూ, నేను కాదు, నా కుటుంబ సభ్యులు కాదు, నా స్నేహితులు కాదు, నా కమ్యూనిటీ, నా మనుషులు, నా తెలుగువారు వీళ్ళందరూ కూడాను పైకి రావాలనే సదుద్దేశంతో ఈ తెలుగు కమ్యూనిటీని మనందరం
చేసి వాళ్ళందరూ అభివృద్ధి దోహదపడాలి. ఈ రోజున మనం సంపాదించుకున్నాం, మనం అమెరికాలో బాగా ఉన్నాం అనే కాకుండా మనం బాగుండటంతో పాటు మరింత మంది కూడా బాగుండాలన్న సదుద్దేశంతో ఈ రోజున ఈ క్యాటలిస్ట్ అనే ఈ ప్రోగ్రాం ఆప్తా ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది ఎంతో ఉదాహరణ. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. వారిలో ముఖ్యంగా సుబ్బు కోట, అలాగే సాగర్ లగ్గిశెట్టి, అలాగే రమేష్ తుమ్ము, మధు వల్లి చైర్మన్ ఆఫ్ ద ఆప్తా, అలాగే చంద్ర నల్లం, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమిట, విజయ్ గుడిసేవ, బాబీ అడ్డా. ఇలాగా ఇందులో కొద్ది పేర్లు మాత్రమే ఉన్నాయి. చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ పేరున మనం చెప్పుకొని పోవాలి. వారందరికీ కూడా నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకించి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి కానీ ఎంటర్‌ప్రెన్యూర్ గురించి మీరు చెప్పాలి, ఏదైనా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి? ఎంటర్‌ప్రెన్యూర్‌కి ప్రాపర్ స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి దీని గురించి అంటే నాకు తెలియదు. నాకు అప్పుడు అనిపించింది, ఒక మనిషి అభివృద్ధిలోకి రావటానికి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మన పెద్ద పెద్ద ఎడ్యుకేషనిస్టులు ఏమైతే నిర్వహిస్తాయో, ఏమైతే చెబుతాయో అవన్నీ కూడా మన కాలేజీకి వెళ్లకుండా బహుశా నేర్చుకున్నామేమో. అవి మన అంతరంతరాల్లో ఉండి మనల్ని ప్రాంప్ట్ చేసినేమో. కాబట్టే అంచెలంచెలుగా మనం ఈ స్టేజ్కి చేరుకున్నాము. అంటే నేను ఒక నోవేర్ నుంచి ఈ రోజున సమ్వేర్కి ఈ రోజున వచ్చానంటే కనుక బహుశా అవన్నీ కూడా నాలో అండర్ కరెంట్గా ఉండి నన్ను ప్రాంప్ట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ, నన్ను సరైన మార్గంలో నడపబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానేమో. కాబట్టి నా గురించి, నా ఎదుగుదల గురించి, నేను ఎవాల్వ్ అయిన విధానం గురించి, నన్ను నేను మలుచుకున్న విధానం బట్టి, ఆయా ప్రతికూల పరిస్థితిలో ఎలాగ నేను దాన్ని నాకు అనుకూలంగా చేసుకుని, నాకు అనుకూల పరిస్థితి చేసుకుని ఎలా ఎదుగుతూ వచ్చాను అనేది ఈ రోజున మీతో నేను చెప్పుకోగలిగితే, మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో, ఈ బిజినెస్లో, ఈ కార్పొరేట్లో ఏమేమి చెబుతారో వాటి మీరు అన్వయించుకోవచ్చు. అందులో ఈరోజు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే కనుక ఒక సాదాసీదాగా ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రారంభించిన వాడిని ఈరోజు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదివరకు గతంలో ఎవరితో షేర్ చేసుకోలేనటువంటి కొన్ని విషయాలు, అది ఈ రోజున ఫోటోగ్రాఫర్ ప్లీజ్ కూర్చోండి. ఆల్ ద 3 కానిస్టేబుల్ గారు ప్లీజ్, థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఏమండి మీరు అడ్డొస్తారు, మీరు కిందకి వెళ్ళిపోండి ప్లీజ్, దట్ అడ్లేకండి. థ్యాంక్ యూ. సో నేను ఎలాగొచ్చాను, ఏమిటి నా మైండ్ సెట్ ఎలా ఉండింది, ఎప్పటికప్పుడు అది మార్చుకుంటూ ఎలాగ నేను ఎవాల్వ్ అయ్యాను అనేది ఈ రోజున మీతో నేను షేర్ చేసుకుంటే అది చాలామందికి ఆలోచింపజేస్తుంది, ఆచరించేలా చేస్తుంది. అది ఆమోదం అయితే కనుక అది వినియోగించుకునేలాగా కూడా చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అండ్ నాకు చిన్నప్పుడు స్కూల్లో చేరినప్పుడు 7th 8th క్లాసుల్లో నాకు ఇంట్రెస్ట్ అనేది ఏమిటి అని అన్ని ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి ఉండాలని ఉండేది. గేమ్స్ అనేది, ఆట అనేది ఎవరికి ఇష్టం ఉండదండి. చదువు అంటే కష్టం కానీ ఆట ఎవరికి ఇష్టం ఉండదు. సో చదువు వైపు తప్పనిసరిగా వెళుతున్నాం కానీ నా మనసు ఆటల వైపు అని. అప్పట్లో బాల్ బ్యాడ్మింటన్ ఉండేది, ఎల్లో బాల్ ఇలా ఉండేది. సో 1-2 రోజులు ఆడిన తర్వాత 3వ రోజు ఎవడో ఏమో తెలియదండి, సరిగ్గా కొడితే అది నా కంటికి తగిలి కళ్ళు వాచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ గేమ్ వైపు వెళ్ళలేదు. సరే వాలీబాల్ ఆడదాం కదా అంటే వాలీబాల్ ఆ అవతల షాట్ ఎగిరి కొట్టినప్పుడు నేను ఫింగర్స్తో టచ్ చేశాను. ఇలా టచ్ చేస్తుంది, ఫింగర్తో టచ్ చేస్తే మొత్తం 7 వంగిపోయినాయి. ఆ ఆట అంటే భయం వేసింది. క్రికెట్ అంటే ఆడెవడో మన బాల్ తీసుకొచ్చి నా బొట్టనవేలు మీద కొట్టాడు, బొట్టనవేలు వాసిపోయింది. ఏంటి మన గేమ్స్ అచ్చొచ్చేలా కనపట్లేదు, నెక్స్ట్ ఇది కాదులే అనుకున్నాగా ఎన్సీసీ అనేది, నేను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని నాకు ఎన్సీసీ కనిపించింది. ఎన్సీసీలో ఒక క్రమశిక్షణ వస్తుంది అండ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, డిసిప్లిన్గా మనం ఇది అన్వయించుకోవచ్చు, అలవర్చుకోవచ్చు అనే ఉద్దేశం దాంతో చేరిన నాకు కాలేజీ డేస్లో బీకామ్ చదువుతుండగా ఫస్ట్ ఇయర్లో ఒక క్యాడెట్ ఆఫ్ ఎన్సీసీ, నేవీ ఎన్సీసీలో నేను చేరినప్పుడు ఒక క్యాడెట్గా చేరాను. నెక్స్ట్ ఇయర్ పెటీ ఆఫీసర్ అయ్యాను. ఆ తర్వాత క్యాడెట్ కెప్టెన్ అయ్యాను. ఆ తర్వాత సీనియర్ క్యాడెట్ కెప్టెన్ని 3rd ఇయర్లో అయ్యాను. అవ్వటమే కాదు,
ఈ మన ఇంటర్నేషనల్గా నేషనల్ వైడ్గా జరిగేటటువంటి మన ఆర్డీసీ క్యాంప్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మా రాష్ట్రపతి రోడ్డు మీద నేను మన సైన్యంతో పాటు నేను కూడా కవాతు చేయడం జరిగింది. వాట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే, ఓ పక్క నుంచి ప్రధానమంత్రి గారు, పక్కన ఇందిరాగాంధీ గారు అప్పట్లో అండ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు నడుస్తుంటే ఇది కదా మనం సాధించామంటే ఎస్ అనుకునేవాడిని. ఐ 9 క్లౌడ్లో ఉండేవాడు అనమాట, క్లౌడ్ 9లో నేను ఆ రకంగా చేసినప్పుడు ఎన్సీసీలో సాధించేశాను అనుకునేవాడిని. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు. మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గానో మళ్ళీ నేవీలోనో పడవల్లోనో ప్రయాణం చేయాలి, షిప్పులో. అది కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ బాదరింగ్ మీ. ఏం చేయాలి అని అనుకుంటుండగా నాకు అనిపించింది, కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను. ఆ డ్రామా పేరు రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది. వెంటనే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగజైన్లో వేసిస్తారు. అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి నన్ను హీరోలాగా చూస్తుంటే అబ్బా రాత్రి డ్రామా చూసాము, ఆ చైర్మన్ పాత్రలో అదరగొట్టేసాము, చాలా బాగుంది అంటుంటే అప్పటిదాకా ఎవరు నన్ను అలా చూడని వాళ్ళు ప్రతి ఒక్కరి నడుచుకుంటూ వెళ్తుంటే, సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగ చూస్తారు. ఆ చూపులో అందమైన అమ్మాయిలు అలా ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించేది. వావ్, అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేదంటే ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది. అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అక్కడి నుంచి సినిమాలు చూడటం, సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది. డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితో వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది. ఆ ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న 1-2 వేషాల్లో చిన్న వేషాలు, మహా అయితే సెకండ్స్తో ఉంటుంది, 1 మినిట్ కూడా ఉండదేమో. ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చురా, కానీ అది మన ఏరియా కాదు, మనకు ఎవరు తెలిసిన లేరు, అక్కడ దిక్కుముక్కు లేదు, నీకు ఎవరు ఆసటగా నిలబడతారు, బాసటగా నిలబడతారు, ఎవరిని చేయూతనిస్తారు, చాలా కష్టం. ఎక్కడో